ఈ నెల 17వ తేదీ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి తమ సమస్యల పరిష్కారంపై ఒక లేఖను రాశారు. ఈ సంఘ ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు పేరిట విడుదల చేసిన ఈ లేఖలో మొత్తం 11 డిమాండ్లను ప్రస్తావించారు. ఈ లేఖ కాపీ ఇక్కడ ఇవ్వబడింది. ఇందులో పీఆర్సీ బకాయిలు, డిఆర్ బకాయిలు, గ్రాట్యుటీలో కలిగిన నష్టం, కమ్యుటేషన్ కాలాన్ని తగ్గించడం, అదనపు క్వాంటమ్ పెన్షన్ వంటి అనేక అంశాలున్నాయి. ఈ లేఖలో వారి బాధను, కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను స్పష్టంగా వారు పేర్కొన్నారు. ఆ లేఖలో ఇలా ఉంది. ఈ లేఖలో వారు ప్రస్తావించిన సమస్యలను సీఎం గారు త్వరలోనే పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. ఈ లేఖలో ఏమున్నదో వారి మాటల్లోనే ఇక్కడ ప్రస్తావించాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సచివాలయం, వెలగపూడి, అమరావతి. గౌరవ ముఖ్యమంత్రి గారు, విషయం: ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వినతిపత్రం. గౌరవ ముఖ్యమంత్రి గారికి వినయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితంలో 35 నుండి 40 సంవత్సరాల పాటు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా తోడ్పడతారు. పదవీ విరమణ అనంతరం వారికి ఆర్థిక భద్రత, గౌరవప్రదమైన జీవితము, నాణ్యమైన వైద్య సౌకర్యాలు కల్పించడం ప్రతి ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత. పెన్షన్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదు, ఉద్యోగి తన సేవల ద్వారా సంపాదించుకున్న చట్టబద్ధమైన హక్కు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది పెన్షనర్లు తమకు రావాల్సిన చట్టబద్ధమైన ఆర్థిక ప్రయోజనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు, వైద్య సదుపాయాల కోసం అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో తీవ్రమైన ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో క్రింది అంశాలపై ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 1. 2018 పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలి. 2018 వేతన సవరణ సంఘం పీఆర్సీ అమలై 8 ఏళ్లు గడిచినా అనేక మంది పెన్షనర్లకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించబడలేదు. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్న అన్ని పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. 2. పెంచిన గ్రాట్యుటీని 1/7/2018 నుండి అమలు చేయాలి. 2018 పీఆర్సీ సిఫార్సుల ప్రకారం పెంచిన గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 1/7/2018 నుండి అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం 2022 నుండి మాత్రమే అమలు చేసింది. దీనివల్ల 1/7/2018 నుండి 2022 మధ్య పదవీ విరమణ చేసిన వేలాది మంది పెన్షనర్లు ఒక్కొక్కరు సుమారు 4 లక్షల వరకు నష్టపోయారు. ఒకే పీఆర్సీ పరిధిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మధ్య అసమానత ఏర్పడింది. కాబట్టి పెంచిన గ్రాట్యుటీని 1/7/2018 నుండి పూర్వ వ్యాపక రిట్రోస్పెక్టివ్ ప్రభావంతో అమలు చేసి తేడా మొత్తాన్ని మరియు సంబంధిత ప్రయోజనాలను చెల్లించాలి. 3. కమ్యుటేషన్ పునరుద్ధరణ కాలాన్ని 12 సంవత్సరాలకు తగ్గించాలి. ప్రస్తుతం 15 సంవత్సరాల తర్వాత మాత్రమే కమ్యుటేషన్ పునరుద్ధరణ జరుగుతోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 12 సంవత్సరాలకి ఈ సౌకర్యం అమల్లో ఉంది. ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలి. 4. పెండింగ్లో ఉన్న అన్ని డియర్నెస్ రిలీఫ్ డిఆర్ బకాయిలు విడుదల చేయాలి. 1/7/2018 నుండి ఇప్పటి వరకు ప్రకటించిన డిఆర్ పెంపుల బకాయిలు పూర్తిగా చెల్లించబడలేదు. కోవిడ్ కాలంలో నిలిపివేసిన 10.01% డిఆర్, అనంతర కాలానికి సంబంధించిన డిఆర్ పెంపులు కూడా పెండింగ్లో ఉన్నాయి. డిఆర్ అనేది పెన్షనర్ల చట్టబద్ధమైన హక్కు. అందువల్ల అన్ని డిఆర్ బకాయిలను నిర్ణీత కాల పరిమితిలో, అవసరమైతే వడ్డీతో సహా చెల్లించాలి. 5. కొత్త పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి కనీసం 35% మధ్యంతర ఉపశమనం ప్రకటించాలి. కొత్త పీఆర్సీ ఏర్పాటు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అనిశ్చితిలో ఉన్నారు. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి కనీసం 35% మధ్యంతర ఉపశమనం ఇంటరమ్ రిలీఫ్గా ప్రకటించాలి. 7. అదనపు పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరించాలి. 2019లో అమల్లో ఉన్న అదనపు పెన్షన్ శాతాలను పునరుద్ధరించి 70, 75, 80 సంవత్సరాలు దాటిన వృద్ధ పెన్షనర్లకు తగిన ఆర్థిక రక్షణ కల్పించాలి. 8. పదవీ విరమణ ప్రయోజనాలను నిర్ణీత గడువులోగా చెల్లించాలి. గ్రాట్యుటీ, కమ్యుటేషను, లీవ్ ఎన్కాష్మెంటు మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను నిర్ణీత కాల పరిమితిలో చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. 9. పెన్షనర్ల ఆరోగ్య భద్రతను బలోపేతం చేయాలి. పెన్షనర్లు వారి జీవిత భాగస్వాములకు కనీసం 5 లక్షల వరకు సమగ్ర క్యాష్లెస్ వైద్య సదుపాయం కల్పించాలి. మరియు పెన్షనర్లు వారి జీవిత భాగస్వాములకు కనీసం 5 లక్షల నగదు రహిత క్యాష్లెస్ వైద్య చికిత్స సౌకర్యంతో కూడిన ఆరోగ్య బీమా కార్డులను జారీ చేయాలి. 10. పెన్షనర్ల సంక్షేమ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఎన్నికల హామీ మేరకు ప్రత్యేక పెన్షనర్ల సంక్షేమ డైరెక్టరేట్ను వెంటనే ఏర్పాటు చేయాలి. దీనివల్ల అన్ని శాఖల పెన్షనర్ల సమస్యలకు ఒకే వేదికపై శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 11.
పెన్షన్ పే స్లిప్పుల్లో అన్ని బకాయిల వివరాలను చూపించాలి. ప్రతి నెల జారీ చేసే పెన్షన్ పే స్లిప్పుల్లో డిఆర్ బకాయిలు, పిఆర్సీ బకాయిలు, గ్రాట్యుటీ తేడాలు, కమ్యుటేషన్ తేడాలు, లీవ్ ఎన్కాష్మెంట్, ఇతర బకాయిలు వాటి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి మీరు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నారని మాకు విశ్వాసం ఉంది. పెన్షనర్ల గౌరవప్రద జీవనానికి 11 సంక్షేమ విధానాలను ప్రభుత్వం అమలు చేయాలి. వృద్ధాప్యంలో ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల న్యాయబద్ధమైన ఈ సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదములతో టిఎంబి బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి, 17/7/2026. 2018 జూలై డిఆర్ అరియర్లో కొంతమేరకు ఇటీవలనే 1100 కోట్లను విడుదల చేసినప్పటికీ, అలాగే 7,000 కోట్లకు పైగా నిలిచిపోయిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించినప్పటికీ పైన పేర్కొన్నవన్నీ ఎప్పటి నుండో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లే. అవి మాత్రం ఇప్పటి వరకు నెరవేరలేదు. ఈ లేఖలో వారు ప్రస్తావించిన సమస్యలను సీఎం గారు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.